హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య సోషల్ మీడియా. సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ మీద బిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇటువైపు వైరస్ల యొక్క పేర్లు ఇచ్చాడు, ఇటువైపు హోస్ట్ అతిథేయి. అతిథేయి అంటే దేని మీద అయితే వైరస్లు అటాక్ చేస్తాయో, ఏవైతే ఆతిథ్యం ఇస్తాయో వాటిని హోస్ట్ లేదా అతిథేయి అంటారు. దేని మీద అవి చేస్తే ఆ వైరస్కి ఆ పేరు వచ్చింది అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుగు ఇంగ్లీషు ఒకటే, వర్డ్స్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫైటోఫేజ్. ఫైటో అంటే ఎప్పుడైనా ఫైటో అంటే ఫైటోపేథాలజీ అంటే వృక్ష వ్యాధి శాస్త్రం అని అర్థం. అంటే ఫైటో అంటే ఎక్కడైనా మీకు ప్లాంట్స్ మొక్కల మీద దాడి చేసే వైరస్లని ఫైటోఫేజ్లో అంటారు. అలాగే జూఫేజ్, పేర్లోనే ఉంది, జంతువుల గురించి స్టడీ చేయడాన్ని జువాలజీ అంటారు. కాబట్టి జూఫేజ్ అంటే ఖచ్చితంగా యానిమల్స్, జంతువుల మీద దాడి చేసే వైరస్లని జూఫేజ్లు అంటారు. నెక్స్ట్ మైకోఫేజ్. సో ఇక్కడ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ బిట్, ఎందుకంటే మైకాలజీ అంటే ది స్టడీ ఆఫ్ ఫంగస్, శిలీంధ్రాల గురించి అధ్యయనం చేయడాన్ని మైకాలజీ అంటారు. సో ఈ ఫంగస్ మీద దాడి చేసే వైరస్లను మైకోఫేజ్లు అంటారు. నెక్స్ట్ సైనోఫేజ్. సైనోఫేజ్ అంటే మీరు మనకు ఆల్గే, శైవలాల గురించి స్టడీ చేయడాన్ని మనకి వైకాలజీ అంటారు. సో శైవలాల మీద మనకి సైనోఫేజ్. అలాగే బ్యాక్టీరియోఫేజ్, ఇది చెప్పాల్సిన లేదు, బ్యాక్టీరియాల మీద దాడి చేసే వైరస్లు. జైమోఫేజ్, జైమేజ్. చూడండి, జైమేజ్ అంటే ఈస్ట్ అనేది ఒక ఫంగస్, సింగిల్ సెల్లడ్ ఫంగస్, ఏకకణ శిలీంధ్రము. ఇది మనకి బెవరేజెస్, ఆల్కహాల్ ఇండస్ట్రీస్ కానీ కూల్ డ్రింక్ ఇండస్ట్రీలో ఈస్ట్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈస్ట్లో ఉండే ఎంజైమ్నే జైమేజ్ అంటారు. ఈ ఎంజైమ్ని ఫస్ట్ టైం కనుక్కున్నది బుక్నర్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. దీని మీద దాడి చేసే వైరస్లనే ఈస్ట్ల మీద దాడి చేస్తే జైమోఫేజ్ అంటారు. ఇప్పుడు ఇవి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో విన్నాక మీరు మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.